పద్మశ్రీ వనజీవి రామయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరమన్నారు. ప్రభుత్వం నా పక్షాన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. మనిషి జీవించినంత కాలం ఏం సాధించుకున్నారన్నది ఆలోచన చేయాలన్నారు. రామయ్య చెట్లను పెంచే కార్యక్రమంలో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా 1,00,00,000 మొక్కలకు పైగా నాటారని చెప్పారు. రామయ్య చిరకాల కోరికలు ఉన్నాయని, వాటన్నిటినీ సాధ్యాలు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1,00,00,000 మొక్కలు పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఈ వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానికుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీ